నేడు నాగర్ కర్నూలుకు మాజీ మంత్రి కేటీఆర్ వెళ్లనున్నారు. కుమ్మెర జాతరలో మృతి చెందిన 2 నెలల చిన్నారి కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించనున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మెర గ్రామంలో ఈ నెల 18వ తేదీన మల్లన్న జాతరకు వెళ్లిన కుటుంబానికి తీవ్ర అన్యాయం జరిగింది. జాతరలో రద్దీ ఎక్కువగా ఉండడంతో క్యూ లైన్ల వద్ద భక్తుల తాకిడి పెరిగింది. ఆలయ ప్రవేశం వద్ద భక్తులను నియంత్రించే క్రమంలో ఆలయ నిర్వాహకులకు మరియు చంద్రకళ కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చంద్రకళ కొడుకు చాకలి గణేష్ పైన ఆలయ నిర్వాహకులు దాడికి పాల్పడ్డారు. తోపులాటలో చిన్నారిని పట్టుకున్న మహిళ కింద పడిపోయింది. దీంతో 2 నెలల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు చిన్నారిని చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. ప్రమాదం జరిగిన 3 రోజుల తర్వాత ఆ పసికందు పరిస్థితి విషమించి మృతి చెందారు. ఇక కులహంకారంతో దాడి చేయడంతోనే చిన్నారి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నేడు నాగర్ కర్నూలుకు మాజీ మంత్రి కేటీఆర్ వెళ్లనున్నారు. కుమ్మెర జాతరలో మృతి చెందిన 2 నెలల చిన్నారి కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించనున్నారు. నాగర్ కర్నూలు జిల్లాని కుమ్మెర గ్రామంలో ఈ నెల 18వ తేదీన మల్లన్న జాతరకు వెళ్లిన కుటుంబానికి తీవ్ర అన్యాయం జరిగింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ పరామర్శించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్లో అందిస్తారు. సైదులు, నేడు నాగర్ కర్నూలుకు మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ నుంచి తన నివాసం నార్సింగ్ నుంచి నాగర్ కర్నూలు వెళ్లనున్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులు మరి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తో పాటుగా నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ కూడా కేటీఆర్ వెంట ఉండనున్నారు. వీరందరూ హైదరాబాద్ నుంచి బయలుదేరి నాగర్ కర్నూలుకి వెళ్తారు. మధ్యాహ్నం 12 గంటలకి ఈ నెల 18వ తారీఖు మనకి కుమ్మెర జాతరలో 2 నెలల పసిపాప అక్కడ మృతి చెందింది. ఆ మృతికి గల కారణాలు కొందరని చెప్పేసి కూడా బాధిత తల్లిదండ్రులు ఆరోపించడం జరిగింది. వారు ఆ రోజు నుంచి నేటి వరకు కూడా మాకు న్యాయం జరగాల్సిందని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ వారు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం, వారి కుటుంబ సభ్యుల్ని ఇతర పార్టీల నాయకులను పరామర్శించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నాయకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డితో పాటుగా నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి అందరూ కూడా కుమ్మేర జాతరలో 2 నెలల పసిపాప మరణించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే కాబట్టి వారి తల్లిదండ్రుల్ని అంబేద్కర్ చౌరస్తా వద్ద పరామర్శిస్తారు. తల్లిదండ్రుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాత ఆ బాధిత కుటుంబాన్ని ఓదార్చిన తర్వాత తగు న్యాయం చేసేంత వరకు కూడా కుటుంబానికి అండగా ఉంటామని కూడా భరోసా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఘటనకు గల కారణాలకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులందరి ద్వారాగా ఆయన అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఆయన నిన్న హైదరాబాద్ వెళ్లారు కాబట్టి ఈ రోజు నాగర్ కర్నూలు వెళ్లి కుమ్మేర జాతరలో 2 నెలల పసిపాప మృతికి గల కారణాలు ఏంటి, అసలు ఏం జరిగింది అనే దానిపైన కూడా బాధిత తల్లిదండ్రుల్ని అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. అనంతరం ఆయన మీడియాతో కూడా మాట్లాడతారని చెప్పేసి కూడా మనకి విశ్వసనీయ సమాచారం అందుతుంది. సో పార్టీ ఇచ్చినటువంటి వారు కూడా అదే చెప్తున్నారు, మీడియాతో కూడా మాట్లాడతారు. తగు న్యాయం చేసేంత వరకు కూడా బాధిత తల్లిదండ్రులకు తగు న్యాయం చేసేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, పోరాడుతుందని చెప్పేసి కూడా కుటుంబానికి భరోసా కల్పించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 12 గంటలకి నాగర్ కర్నూలు వెళ్ళిన తర్వాత అక్కడ అంబేద్కర్ చౌరస్తా వద్ద నుంచి వారి కుటుంబానికి నివాసానికి అక్కడ నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి కేటీఆర్ వెళ్తారు. వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యుల్ని తో మాట్లాడతారు. దాదాపుగా ఆ రోజు కుమ్మేర జాతరలో జరిగినటువంటి ఘటన అంటే ఒకవైపు మేము అక్కడ సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి సో పెద్ద వాళ్ళు మమ్మల్ని గుళ్ళోకి రానివ్వలేదని చెప్పేసి కూడా ఆరోపణ తల్లిదండ్రులు చేస్తూ ఉన్నారు. కాబట్టి అది ఇంతవరకు వాస్తవం అనేది ఇప్పుడు పోలీస్ విచారణలో తెలిసే అవకాశం ఉంటుంది. అది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి మనం కూడా చెప్పడానికి వీల్లేదు. తర్వాత పోలీస్ విచారణ అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం బాధిత తల్లిదండ్రులు మాత్రం ఒకటి ఆరోపణ చేస్తున్నారు, గుళ్ళోకి రాకూడదని చెప్పేసి అడ్డుకున్నారు. దానిలో భాగంగానే మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి సో ఆ ఘర్షణలో భాగంగా మా పాప కింద పడి చనిపోయిందని చెప్పేసి కూడా బాధిత కుటుంబ తల్లిదండ్రులు ఆరోపణ చేస్తూ ఉన్నారు, పాపకు చెందినటువంటి తల్లిదండ్రులు. కాబట్టి అసలు ఏం జరిగింది ఏంటి ఆ రోజు 18వ తారీఖు రోజు కుమ్మేర మల్లన్న జాతరలో ఏం జరిగిందనే విషయాలన్నీ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అడిగి తెలుసుకొని అక్కడే కూర్చొని అవసరమైతే నిరసన కూడా చేపట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు నగర్ కర్నూలు వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి పోలీసు బలగాలన్నీ కూడా మోహరించే అవకాశం ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలో చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంటుంది. చక్రి, అయితే సైదులు, కేటీఆర్ న్యాయపరమైన సహాయం భరోసా ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా సైదులు? ఖచ్చితంగా వాళ్ళకి బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటుగా న్యాయపరంగా వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పేసి కూడా భరోసా కల్పించే అవకాశం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు మనకి చెప్తూ వస్తున్నాయి. సో న్యాయపరంగా అంటే బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం వారికి అండగా ఉంది. సో అవసరమైతే కోర్టులో అంటే ఇప్పుడు పోలీసు
దగ్గర న్యాయం జరగకపోతే మాత్రం ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళైనా సరే వాళ్ళ యొక్క కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి న్యాయపరంగా ఎంత ఖర్చు అయినా సరే దానికి బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి కూడా భరోసా కల్పించే అవకాశం ఉందని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. కాబట్టి చూడాలి మరి ఇప్పుడు ఆడికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాత కేటీఆర్ మీడియా సమావేశం ఉంటుంది. కాబట్టి మీడియా సమావేశంలో ఇవన్నీ కూడా వెల్లడించే అవకాశం ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ సైదులు. నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. వెలుగొండ కెనాల్ పనులను ప్రారంభించనున్నారు. అనంతరం మార్కాపురంలో నిర్వహించే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. వెలుగొండ కెనాల్ పనులను ప్రారంభించనున్నారు. అనంతరం మార్కాపురంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మీరావళి ఫోన్లలో అందిస్తారు. మీరావళి, నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, ఏదైతే మార్కాపురం జిల్లా కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మార్కాపురం జిల్లాకి మొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఏదైతే ఉదయం మధ్యాహ్నం 12 గంటలకి ఉండవల్లి సచివాలయం నుంచి బయలుదేరినటువంటి ఆయన 12:40 దోర్నాల మండలం గంటవారి పాలెం గ్రామం దగ్గర ఏర్పాటు చేసినటువంటి కెనాల్ లైనింగ్ పనుల దగ్గర శంకుస్థాపన చేస్తారు. అనంతరం కొంత దూరం ఏదైతే లైనింగ్ పనుల్లో పురోగతి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద కూడా అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు కొంత దూరం ఆయన ప్రయాణం చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద కూడా ఒక క్లారిటీకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అనంతరం ఏదైతే 2 గంటల సమయంలో వెలుగొండ ప్రాజెక్టు వద్ద నుండి మార్కాపురం బహిరంగ సభకి పాల్గొంటారు. మార్కాపురం బహిరంగ సభలో దాదాపుగా 2.5 గంటల పాటు ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఏదైతే ఎలక్షన్ సమయంలో ఆయన బర్త్డే సందర్భంగా మార్కాపురం రావడం జరిగింది. ఆ మార్కాపురం వచ్చినటువంటి సందర్భంలో ఖచ్చితంగా పార్టీ వచ్చినట్లయితే మేము మార్కాపురాన్ని జిల్లా ఏర్పాటు చేస్తానని చెప్పడంతో పాటు ఆ మాటను నిలబెట్టుకోవడం, ఆ మాటను నిలబెట్టుకున్న తర్వాత మొదటిసారి మార్కాపురం వస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రతలతో పాటు బహిరంగ సభను కూడా ఒక వినూత్నంగా ఈసారి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ప్రజలకి దగ్గరగా చేరువుగా మాట్లాడే విధంగా దాదాపుగా 150 అడుగుల సభను ఏర్పాటు చేయడంతో పాటు సభతో పాటు ఎవరైతే వస్తారో వచ్చిన ప్రజలందరినీ కూడా కరచాలనం చేసే విధంగా కూడా ఆ సభ ఏర్పాట్లు మొత్తం కూడా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టుకి గతంలో శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి మరోసారి పూర్తి చేయబోతున్నాం అని చెప్పేసి దాని మీద కూడా ఉత్కంఠ అయితే కొనసాగుతుందనేది చెప్పుకోవచ్చు. ఏదైతే బహిరంగ సభలో మార్కాపురానికి సంబంధించినటువంటి ఎటువంటి వరాల జల్లులు ఏదైనా ప్రకటించబోయే అవకాశం ఉందని అయితే ఉత్కంఠంగా చూస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత మొదటిసారి వస్తున్నటువంటి సందర్భంలో భారీగా జనసముద్రం చేసే విధంగా కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి నాయకులు యంత్రాంగం మొత్తం కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉందని చెప్పుకోవచ్చు. చక్రి, అయితే మీరావళి, మార్కాపురంలో చంద్రబాబు బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి అయ్యే స్థానిక నేతలు అధికారుల పర్యవేక్షణ ఏ విధంగా ఉంది? గత వారం రోజుల నుంచి కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్ విడుదలైన కాడి నుంచి కూడా యంత్రాంగం ఏదైతే కలెక్టర్ రాజబాబు అలానే ఎస్పీ హర్షవర్ధన్ నేతృత్వంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు జరుగుతున్నటువంటి సందర్భంలో ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి రాజకీయ యంత్రాంగం అయితే ఏదైతే ఆ 4 నియోజకవర్గాలతో ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లా నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడే నిరంతరం పర్యవేక్షిస్తూ కూడా ఎక్కడ కూడా
జన సమీకరణ ఏ విధంగా చేయాలి, జన సమీకరణతో పాటు మొదటిసారిగా ముఖ్యమంత్రి రాబోతున్నారు కాబట్టి జన సమీకరణలో కూడా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనపడతా ఉంది. అదే విధంగా మొదటిసారి వస్తున్నారు. దానితో పాటు నిర్వాసితులు ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు గతంలో మా కోరికలు నెరవేరుస్తామని చెప్పినటువంటి నిర్వాసితులకు ఈ రోజు వరకు కూడా ఎటువంటిది కాంపెన్సేషన్ రాకపోవడం వల్ల వారు కూడా ఎక్కడైనా గొడవలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కూడా వారికి కూడా ఎటువంటి సమస్యల మీద పరిష్కారం విధంగా వెళ్ళాలనే దాని మీద కూడా కొంత కొలిక్కి వచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉందనేది చెప్పుకోవచ్చు చక్రి అక్కడ. అయితే మొత్తం మీద చంద్రబాబు నాయుడు వస్తున్నటువంటి సందర్భంగా వెలుగొండ ప్రాజెక్టుకు ఒక పనిగా రెండు ఏదైతే మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత మొదటిసారి రావడం, ఈ రెండు సన్నివేశాల మీద అయితే ఉత్కంఠత అయితే కొనసాగుతుందని అయితే స్పష్టంగా కనపడుతుంది చక్రి. రైట్, థ్యాంక్ యూ మీరావళి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రి కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 6 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. దీంతో కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 5కు చేరింది. కల్తీపాల కేసు నిందితుడు గణేష్కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. నిందితుడిని రాజమండ్రి జైలుకు తరలించారు పోలీసులు. రాజమండ్రి కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 6 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. దీంతో కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 5కు చేరింది. కల్తీపాల కేసు నిందితుడు గణేష్కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ ఫోన్లైన్ అందిస్తారు. ప్రతాప్. చక్రి, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ తదితర ప్రాంతాలలో కల్తీపాల ఘటనలో మంచి రాధాకృష్ణమూర్తి, యాల శాసగిరిరావు, తాడి కృష్ణవేణి, తాడి కనకరత్నం ప్రాణాలు కోల్పోగా వీరంతా బీపీ, షుగర్ వంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్న 65 సంవత్సరాల నుండి 85 సంవత్సరాల వయసు గల వృద్ధులు. అయితే ఇక విశాఖపట్నం వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న 5 సంవత్సరాల వెంకట్ అనే మరో బాలుడు మృతి చెందడంతో ఈ ప్రాంత ప్రజలంతా భయాందోళనలకు గురవుతున్నారు. అయితే ఈ కల్తీపాలు శాఖకి సేవించి మృతి చెందిన వారి సంఖ్య 5కు చేరగా మరో 7గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. కాగా బాధితుల పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుంది. మెరుగైన వైద్యం అందిస్తున్నామని రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ చెబుతున్నారు. అయితే ఈ వరుస ఘటనలపై అధికారులు విచారణ వేగవంతం చేశారు. కల్తీపాలు విక్రయించిన కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన వరలక్ష్మి డైరీ నిర్వాహకుడైనటువంటి అద్దాల గణేష్ ని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అద్దాల గణేష్ కు కోర్టు 11 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం అద్దాల గణేష్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ప్రభుత్వం కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్ రవితేజను అదేవిధంగా డాక్టర్ రవిరాజాను నియమించి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రుల్లో బాధితులను పర్యవేక్షించే ఏర్పాట్లు చేసింది. కలెక్టర్ కీర్తి చేకూరి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని వాళ్ళు సమగ్రంగా పరిశీలిస్తున్నారు. సరైన ప్రోటోకాల్ తో వైద్యం అందుతుందని స్పష్టం చేశారు. అనుసరించవలసిన విధానాలపై వైద్యులకు ఇప్పటికే పలు సూచనలు జారీ చేశారు. అయితే ఇప్పటికీ మొత్తం 293 మంది నుండి రక్తం శాంపుల్ సేకరించగా 241 మంది రికార్డులు అందాయని అధికారులు చెబుతున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఆదేశిస్తుంది. ఇది ఇలా ఉండగా ఎథైల్ గైకాల్, పిండి పదార్థాలు, ఎన్నిగర్, యూరియా వంటి ప్రమాదకరమైన రసాయనాలు పాలల్లో కలవడం వల్లే మూత్రం స్తంభించి ఈ మరణాలకు కారణమవుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ పాలను ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు. అధికారుల నుండి స్పష్టమైన నివేదికలు ఇప్పటి వరకు ఇంకా రాలేదు. అయితే ఒకరి తర్వాత ఒకరు మృత్యువాత పడుతున్న ఈ సంఘటనలో బాధితులైతే మాత్రం చాలా ఎక్కువ మందిగా నష్టపోతున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాసులంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం వైద్య ఆరోగ్య శాఖ వైఫల్యం, ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ విరుచుకుపడుతున్నాయి. చక్రి. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళంలో డయేరియా కలకలం రేపుతుంది. డయేరియా తోటి ముగ్గురు మృతి చెందగా 55 మందికి చికిత్స కొనసాగుతుంది. శ్రీకాకుళంలో డయేరియా పైన సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. అధికారులతోటి ఫోన్లో మాట్లాడారు. డయేరియా ప్రబలడానికి రోడ్డు రిపేరు పనులే కారణమని సీఎంకు అధికారులు వివరించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు ఆదేశించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగభూషణరావు ఫోన్ లైన్లో అందిస్తారు. నాగభూషణం, ఇక్కడ శ్రీకాకుళంలో డయేరియా కలకలం రేపుతుంది. డయేరియా తోటి ముగ్గురు మృతి చెందగా 55 మందికి చికిత్స కొనసాగుతుంది. శ్రీకాకుళంలో డయేరియా పైన సీఎం చంద్రబాబు సమీక్షకు సంబంధించిన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇక్కడ శ్రీకాకుళంలో జిల్లా కేంద్రంలోని గత 3 రోజులు బట్టి డయేరియా అనేటువంటిది తీవ్రమైన కలకలం రేపుతుంది. అయితే ఇటువంటి ఏ పరిస్థితుల్లో ఈ డయేరియా ప్రబలం అనేటువంటిది ఇప్పుడు కూడా ఇంకా అధికారులకు అంతచక్కని పరిస్థితి కనిపించడంతో ప్రజల్లో అయితే ఆందోళన తీవ్రంగా ఉంది. అయితే ఈ డయేరియా వ్యాధి లక్షణాలతో ఇప్పటి వరకు ముగ్గురు చనిపోవడం జరిగింది. 58 మంది ప్రస్తుతానికి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రధానంగా ఈ వాంతులు విరోచనాలతో బాధపడుతున్నటువంటి ఈ రోగులు నియంత్రణ జరిగేటటువంటి పరిస్థితికి కాపడంతో కలుషిత ఆహారమనే కాకుండా ఇక్కడ రోడ్డు మరమ్మతు పనులు జరుగుతుండడంతో పైప్ లైన్లు మరమ్మతులు జరిగి విరిగిపోవడంతో ఈ కొలాయి వాటర్ కలుషిత నీరు రావడం, ప్రజలు ఎక్కువగా తాగడం వల్ల అధిక సంఖ్యలో ఇది అత్యవసరంగా ప్రబలింది. కాబట్టి నిమిషానికి రోగులు పెరగడంతో తీవ్రమైనటువంటి ఆందోళన అయితే అధికారులు చెందుతున్నారు. అటు మున్సిపల్ అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు, అలాగే జిల్లా యంత్రాంగం కూడా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఈ లక్షణాలకు సరిపడినటువంటి అత్యవసర మందులను అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. హాస్పిటల్ అయితే ఈ రోగులతో కిక్కిచ్చిపోయింది. బంధువులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇంకా మృతులు పెరిగేట అవకాశం ఉండడంతో మరింత తీవ్ర ఆందోళన అయితే జిల్లా వాసులు అయితే చెందుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పరిస్థితిని ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా దీనిపై కూడా సన్నిహితం జరిగింది. ఈ నేపథ్యంలో స్థానిక నాయకులు అంతేకాకుండా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అలాగే రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కూడా దీనిపై ఆరోపిస్తూ అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాన్ని అయితే ఏర్పాటు అంటే ప్రత్యేకంగా ఫోన్ లో సంభాషిస్తూ పరిస్థితిని సమీక్షించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ కలుషిత నీటిని తాగడం వల్ల ప్రజలకు ఈ పరిస్థితి వచ్చినటువంటిది ప్రాథమిక నిర్ధారణ అయితే జరిగింది, కానీ పూర్తి స్థాయిలో అయితే నిర్ధారణ జరగలేదు. అయితే స్థానికులు ఇచ్చేటువంటి సమాచారం మేరకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ వ్యాధి లక్షణాలు అయితే పూర్తిగా నియంత్రించేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అత్యవసరంగా నీటి ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. కొలాయిలన్నీ కూడా పూర్తిగా బంద్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఆరోగ్య శాఖ కూడా నిరంతరంగా ప్రతి క్షణం కూడా సర్వే నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పరిస్థితి చేయి దాటక ముందే పూర్తి స్థాయిలో నియంత్రించే విధంగా అధికారులు అయితే చర్యలు తీవ్రంగా చేస్తున్నారు. చక్రి రైట్, థ్యాంక్ యూ నాగభూషణ్. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో మొత్తం 1495 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఇయర్లో 4,89,126 మంది, సెకండ్ ఇయర్లో 5,07,949 మంది, కలిపి మొత్తం 9,97,075 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. ఇక పరీక్ష కేంద్రానికి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తారు. విద్యార్థుల రవాణాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, గోడ గడియారాలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఈ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 ఎగ్జామ్ జరుగుతుంది. ఈ రోజు నుంచి మార్చి 18 తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగుతుంటాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ గాను రాష్ట్రం మొత్తంలో 9,97,075 మంది విద్యార్థులు రాస్తున్నారు. ఇందులో 1,495 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ. అయితే ఈ ప్రభుత్వం ఈసారి 1 నిమిషం ఆలస్యాన్ని ఎత్తివేయబడింది. 5 నిమిషాల ఆలస్యం వచ్చినా కానీ ఎగ్జామ్స్ అలౌడ్ చేస్తారు. మొత్తం ఈ పరీక్ష మొత్తం నిఘా నేత్రంలో కొనసాగుతుంది. ఇక మనం ఆదిలాబాద్ జిల్లాకు వస్తే మొత్తం 31 సెంటర్లు ఉన్నాయి. 17,564 విద్యార్థులు రాస్తున్నారు. మొదటి సంవత్సరం గాను 8,635 మంది ఫస్ట్ ఇయర్ రాస్తున్నారు. సెకండ్ ఇయర్ 8,929 మంది విద్యార్థులు రాస్తున్నారు.
అయితే ఇక్కడ సిఆర్పి సెక్షన్ 145 సెక్షన్ ప్రకారం 200 మీటర్ వరకు ఎవరు కూడా ఉండొద్దు. ఇక్కడ 140 సెక్షన్స్ ఉంటుంది. ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి పేరెంట్స్ కానీ అందరినీ బయట పంపించడం జరుగుతుంది. అయితే నిర్మల్ జిల్లాకు వస్తే 13,125 మంది విద్యార్థులు రాస్తున్నారు. 6,652 ఫస్ట్ ఇయర్, 6,473 సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇక్కడ 23 సెంటర్లు ఉన్నాయి. ఈ పరీక్షా కేంద్రం అయితే ఈ పరీక్షా పత్రాలను తరలింపులో మాత్రం ప్రతిష్టంగా పోలీసు భారీ బందోబస్తు మధ్య చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ ఈసారి మాత్రం ప్రభుత్వం ఎగ్జామినేషన్ సెంటర్కు 5 నిమిషాలు ఆలస్యం వచ్చిన విద్యార్థులకు అనుమతిస్తారు. యాక్చువల్గా ఇక్కడికి 9 గంటల ఎగ్జామ్స్ కానీ 8:30కే రావాలని చెప్పేసి మనకు ఇక్కడ సూచనలు ఉన్నాయి. విద్యార్థులందరూ పరీక్ష విజయవంతంగా రాసి మంచిగా ఉండాలని చెప్పేసి కూడా అందరూ కోరుతున్నారు. పరీక్షా కేంద్రానికి 30 నిమిషాల నుంచే అనుమతిస్తున్నారు. ఇప్పుడే విద్యార్థులను కూడా పంపించడం జరుగుతున్నది. వీళ్ళు ఈ ఎగ్జామినేషన్ సెంటర్ ఈ రోజు నుంచి మార్చ్ 18 వరకు ఎగ్జామినేషన్ జరుగుతుంటాయి. అయితే ఈ ఎగ్జామినేషన్ సెంటర్లో అన్ని భారీ బందోబస్తు ఏర్పాటు చేసినారు, ప్రతిష్టంగా ఏర్పరిచినారు. ఈ నిఘా నేత్రం జరుగుతుంది కాబట్టి అన్ని ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా ఫ్లయింగ్ స్కాడ్స్ ఇక్కడ చూస్తుంటారు. విద్యార్థులు మంచి స్థితితో రాయాలని చెప్పేసి కూడా పేరెంట్స్ కోరుతున్నారు, అందరు కోరుతున్నారు. విద్యార్థులు కూడా మంచిగా రాయాలని చెప్పేసి కూడా మన రాజ్ న్యూస్ తరఫున కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నారు. ఇది ఈ పరీక్షా కేంద్రం నుంచి నిర్మల్ నుండి కెమెరామెన్ సురేశ్వర్ శ్రీనివాస్, రాజ్ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలకు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా కూడా చూడవచ్చు. మొత్తంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మొదటి మరియు రెండవ సంవత్సరాలు కలిపి 18,685 మంది విద్యార్థులు అయితే ఈ యొక్క పరీక్షలకు హాజరు కానున్నట్లుగా అధికారులు తెలిపారు. అయితే దీంట్లో మొదటి సంవత్సరానికి సంబంధించి 9,245 మంది, అదేవిధంగా రెండవ సంవత్సరానికి సంబంధించి 9,407 మంది విద్యార్థులు అయితే ఈ యొక్క పరీక్షలకు హాజరు కానున్నట్టు. ఈ యొక్క పరీక్షలకు హాజరయ్యేటటువంటి విద్యార్థులకు అందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు విద్యుత్ కావచ్చు, అదేవిధంగా మంచినీరు, అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్, వైద్య సదుపాయాలు కల్పించేందుకు కూడా ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ తెలిపిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం 37 కేంద్రాలలో కూడా ఈ యొక్క పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేసినట్లుగా కూడా చూడవచ్చు. అయితే 37 కేంద్రాలకు సంబంధించి 37 మంది చీఫ్ సూపరింటెండెంట్ ఆఫీసర్లను అయితే ఇక్కడ దీనికి కేటాయించినట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా 37 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, అదేవిధంగా 37 మందిని డివిజనల్ అధికారులను, అదే విధంగా మొత్తం ఏదైతే పరీక్షా కేంద్రాలకు సంబంధించినటువంటి అన్ని కేంద్రాలకు సంబంధించి మొత్తం 3 సిట్టింగ్ స్క్వాడ్లను, 2 ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే 2 ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా ఇటు డిప్యూటీ తహసీల్దార్లు అయితే ఈ యొక్క ఫ్లయింగ్ స్క్వాడ్లుగా అయితే వీరు విధులు నిర్వహించనున్నట్లుగా చూడవచ్చు. అయితే దీనికి సంబంధించి పోలీస్ శాఖ నుంచి కూడా కట్టుదిట్టమైనటువంటి మొత్తం పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి ఎవరు కూడా ఏదైతే రూల్స్ను పాటించాలంటూ ఏదైతే ఒకవేళ పాటించకపోతే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటూ కూడా ఇటు విద్యాశాఖ అధికారులు, అదేవిధంగా జిల్లా అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈసారి విద్యార్థులకు ఒకంత ఊరట కలిగించేటటువంటి 1 నిమిషం నిబంధనను అయితే ఎత్తివేసినట్లు కూడా చూడవచ్చు. పరీక్ష 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. అయితే దీనికి సంబంధించి 5 నిమిషాల వరకు లేటుగా వచ్చినా కూడా ఈ యొక్క పరీక్ష హాళ్ళకు అయితే అనుమతిస్తారని కూడా తెలుస్తుంది. అయితే మరొకటి కూడా ఏదైతే విద్యార్థులకు సంబంధించి పరీక్ష హాల్ టికెట్లకు సంబంధించి గతంలో మనం చూసుకుంటే ఏదైతే కళాశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్స్ ఏదైతే సంతకం పెడితేనే ఈ యొక్క హాల్ టికెట్లు చెల్లుబాటు అయ్యే విధంగా ఉండేవి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సంవత్సరం నూతనంగా తీసుకొచ్చినటువంటి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకొని పరీక్షా కేంద్రాలకు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అని నిబంధన రావడంతో ఇటు విద్యార్థులు వారి తల్లిదండ్రులు అయితే ఒకంత వారికి సంబంధించినటువంటి ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఫీజుల దగ్గర ప్రైవేట్ యాజమాన్యాలు ముక్కు పిండి మరియు డబ్బులు వసూలు ఉండడంతో ఈ విధంగా డైరెక్ట్గా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని పరీక్షా కేంద్రాలకు వెళ్ళవచ్చని తెలిపిన నేపథ్యంలో విద్యార్థులు, అదేవిధంగా తల్లిదండ్రులు అయితే ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ యొక్క పరీక్షా కేంద్రాలు అన్ని చోట కూడా 163B సెక్షన్ అమలులో ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ యొక్క పరీక్షా కేంద్రాలు ఉన్నటువంటి ప్రాంతాలలో దగ్గరలో ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్లను అయితే పూర్తిగా మూసివేయాలని ఆంక్షలు కూడా విధించారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ప్రతి పరీక్షా కేంద్రంలో కూడా పోలీస్ సిబ్బంది కావచ్చు, వైద్య సిబ్బంది వీరందరూ కూడా అందుబాటులో ఉంటారని, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలంటూ కూడా, ఎందుకంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి కాబట్టి దీన్ని ఉండాలంటూ కూడా వీరు చెప్పిన పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకుంటే విజువల్స్లో చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి విద్యార్థులు ఏదైతే ఈ పరీక్షలు 10వ తరగతి పరీక్షలు రాసినప్పటికీ కూడా మొదటి సంవత్సరానికి వచ్చినటువంటి విద్యార్థులు వీరు పరీక్షా హాల్లోకి వచ్చేందుకు వారి తల్లిదండ్రులతో పాటు కాలేజ్ సెంటర్ల వద్దకైతే వస్తున్నారు. ఈ యొక్క సెంటర్ల వద్ద వారి హాల్ టికెట్ల నెంబర్లు చూసుకుంటూ వారిని ఏదైతే వారి రూములు కావచ్చు, లేకపోతే కేటాయించినటువంటి హాల్ టికెట్ల ప్రకారం వారి నెంబర్లను చూస్తున్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు విద్యార్థులకు దీనికి సంబంధించినటువంటి సూచనలు చేయడం కూడా మనం ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఇంటర్ పరీక్షలకు
పరీక్షలకు సంబంధించి మొత్తం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు మొదటి సంవత్సరం అంటే పరీక్షలు నిర్వహించనున్నారు. అంటే ఈ రోజు ప్రారంభమైనటువంటి విద్యార్థి పరీక్షలు మార్చి 18 వరకు కూడా నిర్వహించనున్నట్లయితే ఈ యొక్క జిల్లా అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ మధుతో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.